ఓకే. సో, టెస్ట్ కేస్ డిపెండెన్సీ గ్రూపింగ్ వరకు అయింది. అంటే ఏంది బేసికల్‌గా వై టెస్టెన్సీ? బేసికల్‌గా ఇన్ ఆర్డర్ టు రన్ ద టెస్ట్ కేసెస్ దట్ ఈస్ టెస్ట్ రన్నర్ మీకు తెలుసు. సో, ఇప్పుడు మనం ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సెలీనియం వి విల్ డూ గెట్ ద ఎలిమెంట్స్ యూజింగ్ XPath ఇన్ సెలీనియం అండ్ విల్ డూ వెబ్ ఆటోమేషన్ అండ్ ఆల్. బట్ ఆటోమేషన్ చేసినప్పుడు దాన్ని టెస్ట్ చేసేది టెస్ట్ రన్నర్. ఈ టెస్ట్ ఎంజీ అనమాట. యూజింగ్ దిస్ టెస్ట్ ఎంజీ వి విల్ స్టార్ట్ ద టెస్ట్ అండ్ విల్ ఎండ్ ద టెస్ట్. ఇట్ మైట్ ఫెయిల్ అండ్ వి నీడ్ రికార్డ్ దట్. ఈ ఎవ్రీథింగ్ ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ మొత్తం టెస్ట్ ఎంజీ ద్వారా జరగద్దు కాబట్టి ఒక టెస్ట్ కేస్‌ని ఎలా రన్ చేయాలి? హౌ మెనీ ఫేజెస్ ఆఫ్ ఇట్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఆ ఎండింగ్ మొత్తం ఐ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్డ్ టిల్ యెస్టర్‌డే. దానికి ఈ రోజు కంటిన్యూషన్‌కి ఏందంటే దానికి ఇన్‌బిల్ట్ మనం పారామీటర్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వి ఆర్ డూయింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫర్ ఫేస్‌బుక్ ఆర్ ఎల్ఎంఎస్. సో వి నీడ్ టు గివ్ సమ్ పారామీటర్స్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ 10 యూజర్స్ we need to give 10 username and password. So that parameters we need to give the test method. సో అది మనము ప్రోగ్రామాటికల్ ఇవ్వచ్చు. డేటాబేస్ నుంచి తీసుకొని ఒక మెథడ్ ద్వారా ఇవ్వచ్చు. ఆ మెథడ్స్ ఆ ప్రాసెస్ వచ్చి డేటా ప్రొవైడర్ టెస్ట్ పారామీటరైజేషన్. ఓకేనా? తర్వాత ఒక టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సో దాని డిఫరెంట్ టెస్ట్ స్టార్ట్ టెస్ట్ ఎండ్ మనకి టెస్ట్ లైఫ్ సైకిల్ ఉంది. బిఫోర్ సూట్ ఆఫ్టర్ సూట్ బిఫోర్ సూట్ అలాగే లిజనర్స్ ఉంటాయి అనమాట. టెస్ట్ లిజనర్ ప్రతి టెస్ట్ ని అది స్కిప్ అయిందా ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది లిజన్ అవుద్ది. జావా స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా మనం బటన్ క్లిక్ చేస్తాం సబ్మిట్ బటన్. దాన్ని లిజనింగ్ అంటాం జావా స్క్రిప్ట్. ఇక్కడ టెస్టింగ్ లో ఏంది టెస్ట్ స్టార్ట్ టెస్ట్ ఎండ్ టెస్ట్ పాస్ టెస్ట్ ఫెయిల్ టెస్ట్ స్కిప్ అని ఉంటది. అవన్నీ ఒకరు వినాలి. వింటేనే దే కెన్ నోటిఫై. అది లిజనర్స్. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం మల్టిపుల్ టెస్ట్ కేసెస్ సేమ్ గా ప్యారలల్ గా రన్ అవ్వాలంటే మనకి జావాలో మల్టీ థ్రెడ్డింగ్ ఉంటుంది. మల్టీ థ్రెడ్డింగ్ అంటే వాట్? హియర్ ఐఎమ్ టాకింగ్ ప్యారలల్లీ అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ గెస్టర్స్ ప్యారలల్లీ. అంటే రెండు వర్క్స్ ఒకటేసారి చేస్తున్నాం. మనకి ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ వీ హ్యావ్ 12 కోర్ ప్రాసెసర్ ఆక్టా కోరు, 4 కోర్ 8 కోర్ ఆక్టా కోర్ ఉంటాయి. ఆక్టా కోర్స్ అంటే ఏంది 4 ప్యారలల్ ప్రాసెసింగ్ చేయగలదు. ఆక్టా కోర్ అంటే 8 కదా, ఆక్టా అంటే 8. సో 8 థ్రెడ్స్ ఒకటేసారి రన్ చేయగలదు. అది ప్రాసెసింగ్ పవర్ అన్నమాట. తర్వాత 8 బిట్ 64 బిట్ 32 బిట్ అంటారు కదా, అవే అంటే 8 ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంటాయి దానికి. అంటే 8 స్లాట్స్ ఉంటాయి. 8 స్లాట్స్ లో ఒకటేసారి 8 ప్రాసెసింగ్ అంటే 8 అప్లికేషన్స్ రన్ అవ్వచ్చు ప్యారలల్ గా. అది ఆక్టా కోర్ అట్లా అంటాం కదా అవన్నమాట. ఆ ప్రతి కోర్ లో ఒక సిపియు లాగా ఉంటది అనమాట. సో అందువల్ల సో ఇప్పుడు మనం మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రన్ చేయాలంటే రన్నింగ్ మల్టిపుల్ టెస్ట్. సో మనం థ్రెడ్ కౌంట్ 2 ఇవ్వాలి మోర్ దెన్ 1 అంటే అప్పుడు ప్యారలల్ గా రన్ అవుతుంది. తర్వాత రిపోర్టింగ్. సో మనము ఫెయిల్ అయింది పాస్ అయింది వి నీడ్ టు లుక్ ఎట్ ఇట్ సంథింగ్ లైక్ ఒక పేజ్ లో ఉండి ఇంత పర్సెంట్ ఫెయిల్ అయింది ఇన్ని ఫెయిల్ అయ్యి ఇన్ని పాస్ అయింది యూ నీడ్ టు చెక్ దట్ రిపోర్ట్. అది టెస్ట్ అనేది డిఫాల్ట్ ఇస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ ఇట్ టుమారో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ టు యాడ్ సమ్ మోర్ లైబ్రరీ. ఆ లైబ్రరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా కోడ్ ని మనము జేసన్ లోకి చెయ్యాలి. ఆర్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డంప్ జావా కోడ్ ఇంటూ ఎక్సెల్ ఆర్ యామెల్ ఈ 3 చెప్పున్నా మీన్స్ ఆల్రెడీ ఒకరు రాసిన కోడ్ ని వి నీడ్ టు ఇన్‌స్టాల్ దట్ లైబ్రరీ. అలాగే రిపోర్టింగ్ కూడా ఒక మంచి రిపోర్ట్ ఎక్స్టెంట్ రిపోర్ట్ అని ఉంటది. లైబ్రరీ చాలా బాగుంటది. మాక్సిమం టెస్టింగ్ అదే వాడతాం. సో ఆ ఎక్స్టెంట్ రిపోర్ట్ మనం ఇంటిగ్రేట్ చేసి మన టెస్ట్ ఎంజిన్‌లో ఒక 2 లైన్లు దాన్ని కాన్ఫిగర్ చేస్తే ఆ రిపోర్ట్ ఆ విధంగా జనరేట్ అవుతుంది. మన చార్ట్స్ ఉంటాయి. నేను ఒక చార్ట్స్ చూపిస్తా. అపాచీ ఈ చార్ట్స్. ఈ అపాచీ ఈ చార్ట్స్ అనేది చార్టింగ్ లైబ్రరీ. డెమో చూసుకుందాం. సో నాకు ఇలా కావాలి. ఇలా వచ్చిందనుకో. ఇది దేని మీద వేస్తది బేసికల్‌గా ఏదైనా ఆహ్, ఒక ఐటెమ్స్ ప్రొడక్ట్స్ అమెజాన్ ఇలాంటి వాళ్ళు వాడతారు. ఆ ప్రొడక్ట్స్ ఏందని. తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇది దేనికి వాడతాం మనము? జీడీపీ గ్రోత్ దాని గురించి వాడతాం. స్టాక్ మార్కెట్‌కి వాడగలం. సో దీన్ని మనం కోడ్ రాయాలంటే కష్టం. బట్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. దాన్ని మనం వాడాలంటే వి నీడ్ టు డు మావెన్ రిపోజిటరీ ఇలాగా అగైన్ వి వాంట్ టు డౌన్‌లోడ్ ఇట్. సో అగైన్ ఎక్సెల్ ఆ విధంగా మనం డౌన్‌లోడ్ చేసి అగైన్ వి క్రియేట్ ఎ రిపోర్టింగ్. మంచి రిపోర్టింగ్ అన్నమాట. ఎక్స్టెంట్ రిపోర్ట్ అని ఉంది. సో ఈ ఎక్స్టెంట్ రిపోర్ట్ శాంపిల్ చూసుకొని వి కెన్ కాన్ఫిగర్. సో ఇలా వస్తదన్నమాట ఎక్స్టెంట్ రిపోర్ట్. చూడు ఇది పాసు, ఇది ఫెయిలు. సో దాని నేమ్ అన్నీ వస్తది. సో దట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఆ విధంగా అనమాట. తర్వాత ఇప్పుడు వరకు మనం జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ లో వి యాడెడ్ టెస్ట్ ఎంజిన్ యూ నో దట్. సో ఇక్కడికెళ్ళి మనము యాక్చువల్‌గా కాన్ఫిగర్ బిల్డ్ పాత్.
go to build path and configure build path. Configure build path లో libraries లో if you want to add some more library, మనకి ఇక్కడ TestNG వచ్చింది. ఎందుకు వచ్చింది? Because we added in help Eclipse marketplace. Eclipse marketplace లోకి వెళ్ళి ఇన్స్టాల్ లోకి వెళ్ళి చూడండి. మనం ఈ ఇన్స్టాల్డ్ ఫ్రమ్ హియర్, ఈ సెర్చ్కి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసాం, అది మీకు తెలుసు. దానివల్ల మనం ప్రాజెక్ట్ కి TestNG యాడ్ చేయగలిగాం. ఇక్కడ లైబ్రరీ లాగా ఉంది చూడండి, లేదంటే మ్యావెన్ డిపెండెన్సీస్ లో వస్తుంది. సో ఇప్పటివరకు ఇది జావా ప్రాజెక్టు అంతా ఓకే, నేను అది మ్యావెన్ కూడా అయి ఉండొచ్చు, బట్ వీ యాడెడ్ నార్మల్లీ యూజింగ్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్. అగైన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్ గా మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి pom.xml లో పామ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ pom.xml లో మ్యావెన్ డిపెండెన్సీస్ కాన్ఫిగర్ చేసి TestNG కాన్ఫిగర్ చేసి ఒక ప్యారలల్ గా టెస్ట్ కేస్ రన్ చేయడం, టెస్ట్ సూట్స్ రన్ చేయడం స్టార్ట్ చేసి అంతవరకు ఆపి, తర్వాత రేపు ఈ ఎక్స్టెంట్ రిపోర్టు ఆ లిజనర్స్ ని ఇంక్లూడ్ చేయడం చేసిన తర్వాత ఆటోమేషన్ సెలీనియం స్టార్ట్ చేసి సెలీనియం ఇన్స్టాల్ చేసి వర్షన్ 3కి 4కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, సో క్రోమ్ ఫైర్ ఫాక్స్ ని ఎలా ఇన్వోక్ చేయాలనే స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేసేస్తాం. సో దిస్ మాడ్యూల్ విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్, టెస్ట్ పారామీటరైజేషన్. సో నేనేం చేస్తానంటే ప్యారలల్ గా మెటీరియల్ ఓపెన్ చేసి అక్కడ కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. సో దట్ వెన్ యు ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్, సో ఐ విల్ బి ద బెస్ట్, ఇట్ విల్ బి ద బెస్ట్ గైడ్. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచో రాసి నా మైండ్ లో ఉన్నది అన్నట్టు కాకుండా నేను ఇక్కడ మెన్షన్ చేశానంటే యూ విల్ డైరెక్ట్లీ ప్రాక్టీస్. ఇది నేను రాసి పెట్టిందే కాబట్టి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. టెస్ట్ పారామీటరైజర్ అంటే, సో నార్మల్గా ఇన్ జావా ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ స్టేట్మెంట్స్, వీ వాంట్ టు కాల్ సమ్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ని మనం మెథడ్ అంటాం. ఫర్ దట్ పర్టికులర్ మెథడ్ వీ వాంట్ టు గివ్ సమ్ ఇన్పుట్స్, యూజర్ నేమ్ పాస్వర్డ్. అట్లా నేను 10 మంది డేటా ఇవ్వాలి. సో యూ నీడ్ టు ఇంప్లిమెంట్ టెస్ట్ పారామీటరైజేషన్. సో వీ నీడ్ టు ఇంప్లిమెంట్ @ parameters for that particular method. So we'll create it is TestNG, right? We'll create a new class for params.java. సో ఇప్పుడు ఈరోజు ఫాంట్ బాగుందా, నేను చాలా బోల్డ్ గా పెట్టాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. అది ఎలా చేయాలంటే విండోస్కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వెళ్ళి ఇక్కడ అపీరియన్స్ లో కన్సోల్ అండ్ ఫాంట్స్ వెళ్ళి ఎడిట్ కొట్టి మనకి ఏది కావాలో కన్సోలాస్ అనేది కోడింగ్ చాలా బాగుంటుంది. దాంట్లో బోల్డ్ పెట్టాను నేను. అదే రెగ్యులర్ పెడితే పెంచేదేనా, ఇప్పుడు ఓకేనా? సో అదే నేను చూడు ఇలా చేయడం వల్ల యూ విల్ గెట్ బోల్డ్ గా కనిపించడం వల్ల స్క్రీన్ లో యూ కెన్ సీ విజిబుల్ అనమాట. I'll just check whether it's recording. Yeah, it's recording. సో నౌ మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ తో అవసరం లేదు. జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి మెయిన్ మెథడ్, బట్ TestNG రన్ చేయడానికి టెస్ట్ మెథడ్ ఉంటే చాలు మనకి. @test annotation. We'll just create void run logins. జస్ట్ రన్ లాగిన్స్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేశా. అది టెస్ట్ కదా, @test. ఫ్రమ్ వేర్ మనం ఇది ఈ సజెషన్ రావాలంటే TEST అని కొట్టి కంట్రోల్ స్పేస్ బార్ కొడితే సజెషన్స్ వస్తాయి. TestNG అన్నోటేషన్స్ లో ఉన్నాయి. ఇవన్నీ అన్నోటేషన్స్ అంటాం బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సింబల్. తర్వాత మనకి పారామీటర్స్ కావాలా, పారామీటర్స్ మనకి ఎన్ని పారామీటర్స్ కావాలా, నేమ్ యూజర్ నేమ్ అనుకో, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో అవి పారామీటర్స్ మోర్ దెన్ 1 కాబట్టి వీ నీడ్ టు గివ్ పుట్ కామా. ఒకటనుకో కామా అవసరం లేదు, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్. అంటే ఇప్పుడు నేను మైండ్ లో ఉన్నది రాస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అదే నేను అక్కడ ఉన్నదే రాశాను అనుకోండి, అంటే ఇది నేను దానికంటే ముందే మెటీరియల్ ప్రిపేర్ చేస్తుంటా కాబట్టి ఐ నో దట్. ఇప్పుడు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అంటే బేసికల్ గా మనం ఇప్పుడు దాన్ని ఏదో ఎక్స్పాత్ కి ఇవ్వట్లేదు కాబట్టి ఐ విల్ జస్ట్ ప్రింట్ ఇట్. యూజర్ నేమ్ కోలన్ ఇచ్చి ప్లస్ ఐఫన్ ఇచ్చి నేనేం చేస్తాను ప్లస్ యూజర్ నేమ్ ఇస్తా. ఇక్కడ వస్తే మనకు స్ట్రింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే ఈ మెథడ్ కి 2 వస్తున్నాయి అంటే మనం మెథడ్ పారామీటరైజేషన్ డిక్లేర్ చేయాలా. అది మెథడ్ డిక్లరేషన్ కదా. అది ఏ టైపు, స్ట్రింగ్ యూజర్ నేమ్, ఇదే నేమ్ ఉంది పర్వాలేదు, పాస్వర్డ్ స్ట్రింగ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ విల్ ప్రింట్ అండ్ ఆల్సో
just copy the same and also print password. సో దీనికి ఎవరిస్తారు పారామీటర్స్ బేసికల్గా? సో ఫస్ట్ వచ్చి XML లోనే ఇవ్వచ్చు మనం. ఫస్ట్ XML లోనే ఇవ్వచ్చు. XML లో ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే వీ కెన్ యూస్ పారామీటర్ యాజ్ ఎ ట్యాగ్. ఓకేనా? టెస్ట్ సూట్ లో వి విల్ ఇంప్లిమెంట్ ద క్లాసెస్. క్లాసెస్ తో పాటు ప్యారలల్ గా వి నీడ్ టు యూజ్ పారామీటర్. పారామీటర్ నేమ్, వాల్యూ. నేమ్ అనేది కీవర్డ్, వాల్యూ అనేది కీవర్డ్. దానికి వాల్యూస్ ఇవి డబుల్ కోట్స్ లో ఉంటాయి. సో గో టు test.xml. సో మనము ఈ క్లాసెస్ లో ఏ క్లాస్ కూడా పెట్టాలి? వి నీడ్ టు పుట్ params డాట్ కదా, టెస్టింగ్ డాట్ params డాట్ జావా. కాబట్టి మనం జస్ట్ params ఇస్తే చాలు, ఇట్ విల్ గెట్ ద క్లాస్ ఆఫ్ దట్. ఇచ్చేసాం. సో దీంతో పాటు మనకేం కావాలి? పారామీటర్స్ కావాలి. సో జస్ట్ సీ దట్ ఇన్ సింటాక్స్. పారామీటర్ సేమ్ parallelly to the classes. క్లాసెస్ ఎలా అయితే ఉన్నాయో దానికి ప్యారలల్ గా, మీన్స్ ఇన్సైడ్ ద టెస్ట్ పారామీటర్. ఐ థింక్ అది క్లోజ్డ్ బ్రేసెస్ ఉండదు అనమాట. ఇట్ విల్ బి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో యూ నో నీడ్ టు గివ్ దట్. సో నౌ నేమ్, వాట్ ఈస్ ద పారామీటర్ నేమ్? యూజర్ నేమ్. ఇక్కడ ఇచ్చిన నేమ్, సో ద సేమ్ నేమ్ విచ్ గివెన్ ఇట్ విల్ బి ఈక్వల్, అండ్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఈక్వల్ హియర్. Where is this XML? I will close all this. I will open which I want only. Okay. Save all కొట్టేసి నాకు ఏది కావాలో అదే ఓపెన్ చేసుకుంటా. సో ఐ వాంట్ దిస్ వన్. మీరు డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు డిజైన్ మోడ్ లో ఓపెన్ అవుతుంది ఒకసారి. సోర్స్ కోడ్ కొడితే యూ విల్ గెట్ ద కోడ్. అగైన్ పారామీటర్స్. సో గో టు XML. వాల్యూ ఈక్వల్ టు ఫస్ట్ వన్ I will say mahesh@gmail.com. సో మనం వాల్యూ ఇది నేమ్ ఇచ్చాం కాబట్టి ఎర్రర్ ఈస్ గాన్. ఇఫ్ యూ సింటాక్స్ షుడ్ బి కరెక్ట్. సింటాక్స్ కరెక్ట్ గా లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మీకు రెడ్ మార్క్ పడుతుంది. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ దట్ పర్టికులర్ లైన్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఎర్రర్. అగైన్ యూజర్ నేమ్ మహేష్. పాస్వర్డ్ కూడా ఇద్దామా? పాస్వర్డ్ హోమెడ్ 123. సో ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు ప్రతి పారామీటర్ కి ఒక ట్యాగ్ రాసి చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ వీ విల్ రన్ దిస్ యాజ్ ఆఫ్ నౌ అండ్ విల్ టెల్ యూ ప్రోగ్రామాటికల్లీ హౌ వీ కెన్. బికాస్ మనం ఇక్కడ రాయలేం. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద డేటా ఆఫ్ ద ఫ్రమ్ డేటాబేస్ నుంచి తెచ్చుకున్నప్పుడు వీ వాంట్ టు గివ్ ప్రోగ్రామాటికల్లీ. జావాలోనే ఇచ్చుకోవాలి, అది దీంతో సంబంధమే లేదు. అప్పుడు ఒక మెథడ్ ఎలా రన్ చేస్తానే చెప్తా. ఇప్పుడు దీనికి చూపించి దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. రన్ యాజ్ టెస్ట్ ng కదా. పాస్డ్ ఫెయిల్డ్ 0. ఓకే. సో విల్ జస్ట్ గో టు కన్సోల్. నౌ సీ హియర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి మీన్స్ పారామీటరైజేషన్ ఇస్ సక్సెస్ఫుల్ విత్ XML. బట్ నౌ వీ వాంట్ జావా ఫార్మాట్. జావా ఫార్మాట్ ఉంటేనే, బికాస్ పారామీటర్స్ ఆల్వేస్ మనం జావా ఫార్మాట్ లో ఇవ్వాలి. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? ఈ పారామీటర్స్ మనం ఇచ్చాం. ఈ పారామీటర్స్ మనం ఈ పారామ్స్ అనే క్లాస్ లో కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేసి వెళ్ళొచ్చు. పారామ్స్ అనే క్లాస్ లో యూజర్ నేమ్ ఈ పాస్వర్డ్ ఇచ్చున్నాం కాబట్టి ఆ పారామీటర్స్ కి వాల్యూ ఏంది? ఇవి. అందువల్ల ఇట్ గాట్ దట్. అంతే కదా. దాన్ని మనము ఈ జావా క్లాస్ లో మనం ప్రింట్ చేసాం కదా అభిరామి, అందువల్ల వై గాట్ ఇట్. దీన్ని జావాలో మనం ఎలా ఇవ్వాలి? సో బేసికల్ గా ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. ఆ సింటాక్స్ మనకి ఇక్కడ ఉంది, నేను కాపీ చేసి చూపిస్తాను. సో ఇదే డేటా ప్రొవైడర్ అంటాం. ఇప్పుడు పారామీటర్స్ వరకు XML లో ఉంటది. బట్ నువ్వు ఒకసారి డేటా ఇవ్వాలనుకో, దాని పారామీటర్స్ లో ఇవ్వలేవు. డేటా ప్రొవైడర్ అనేది అన్నిటేషన్ ఉంటుంది. సో దానికి ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్ నువ్వు ఇక్కడ రీడ్ చేసుకోవాలి, డేటా ప్రొవైడర్ అంటే. ఓకేనా? సో ఇప్పుడు నేను అదే తీసుకుంటా. ఇప్పుడు నువ్వు డేటా ప్రొవైడర్కి వచ్చావు. డేటా ప్రొవైడర్ ఈస్ నథింగ్ బట్ అన్ annotation which will get using @ of data provider, right? On that particular test you can give the same name. ఆ టెస్ట్ కి ఈ డేటా ప్రొవైడర్ ఏదైతే నేమ్ ఉంటుందో అది ఇస్తే, so this data provider is nothing but a method which will provide the 2-dimensional data which will be key and value. Means key and value అనే ఎలా అంటానంటే, ఫస్ట్ ది ఒక అరే, సెకండ్ ది అరే, 2-dimensional అరే. ఫస్ట్ ది యూజర్ నేమ్ అయితే నెక్స్ట్ ది పాస్వర్డ్ అవుతుంది. ఆ విధంగా మనం కీ అండ్ వాల్యూ అంటే యాక్చువల్ గా నేమ్స్ కాదు బట్ వాల్యూసే. సో ఇప్పుడు ఫస్ట్ ది యూజర్ నేమ్ 1 అంటే ఫస్ట్ ది మహేష్ కన్నా అనేది ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి. పాస్వర్డ్ అనేది మహేష్ పాస్వర్డ్. ఆ విధంగా విల్ గెట్ ద 2-dimensional అరే ఎవ్రీ టైం. సో 2-dimensional అరే కాబట్టి
ఏ అరే జావాలో మనకు అరే ఎలా ఉంటది డిక్లేర్ చేసినప్పుడు స్క్వేర్ బ్రేసెస్ లో మనం వాల్యూస్ ఇస్తాం. మళ్ళా కామా ఇంకో స్క్వేర్ బ్రేసెస్ ఇస్తే అది 2 డైమెన్షన్ అవుతుంది. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఇది 1 డైమెన్షన్, ఇది 2 డైమెన్షన్. సో ఇది ఫస్ట్ డైమెన్షన్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. అగైన్ సెకండ్ డైమెన్షన్ యూజర్ నేమ్ పాస్వర్డ్. అట్లా మనం n డైమెన్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది 1 డైమెన్షన్ అవుతది. అగైన్ దీని లోపల మనము మోర్ దెన్ ఇది 1 ఉంది కాబట్టి వి విల్ గెట్ 2 డైమెన్షన్ అరే. సో దాన్ని డేటా ప్రొవైడర్ ద్వారా చేస్తాం. పారామీటర్స్ అంతవరకు అయిపోతాయి. XML లో ఇస్తాం. పారామీటర్స్ మాక్సిమం ఫర్ వేర్ వి విల్ బి యూజింగ్ ఫర్ గెట్టింగ్ ద ఎన్వైరన్మెంట్ నేమ్, దట్ ఈస్ ద డెవ్ ఎన్వైరన్మెంట్, టెస్ట్ ఎన్వైరన్మెంట్. ఓకేనా? దాని టెస్ట్ ఎన్వైరన్మెంట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలాంటి వాటికి హై లెవెల్లో 1 or 2కి పారామీటర్స్ వాడతాం. అంటే ఇప్పుడు డెవలపర్ విల్ వర్క్ ఆన్ డెవ్ ఎన్వైరన్మెంట్, టెస్టర్ విల్ వర్క్ ఆన్ టెస్ట్ ఎన్వైరన్మెంట్. దాని యూజర్ నేమ్, పాస్వర్డ్, దాని URL, దాని పోర్ట్ నెంబరు, వాటి కోసం పారామీటరైజేషన్ సరిపోద్ది. బట్ మన లార్జ్ నెంబర్ ఆఫ్ బల్క్ డేటాని యూజ్ చేయడానికి డేటా ప్రొవైడర్స్. ఈ డేటా ప్రొవైడర్స్ కూడా మనము ఇక్కడ మనం రిటర్నింగ్ ఓన్ ఆబ్జెక్ట్. మనం డేటాబేస్ నుంచి వచ్చిందని రిటర్న్ చేసిన డేటా ప్రొవైడర్కి వెళ్ళిపోద్ది. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, లెట్ ఇట్ సింటాక్స్ వదిలేండి. పబ్లిక్ ఆబ్జెక్ట్ అది ఏదైనా అంటే ఆబ్జెక్ట్ అంటే మన జావాలో ప్రతిదీ మనకి జావాలో నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి. ఇంటీజర్ క్లాస్, స్ట్రింగ్ క్లాస్, అవన్నీ ఆబ్జెక్ట్సే. అవి క్లాసెస్. దానికి ఒక ఇన్స్టెంట్, దానికి ఒక వాల్యూ ఇస్తే అది ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి అది స్ట్రింగ్ నెంబర్ అనేది మనకు తెలియదు కాబట్టి విల్ పుట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ప్రతి దానికి ఆబ్జెక్ట్ క్లాస్ అనేది మూలం. నేను మీకు చూపిస్తా చూడండి. నేను ఇప్పుడు ఇంటీజర్ ఇచ్చా. ఇంటీజర్ క్లాస్ జావా డాట్ లాంగ్ లో ఉంది. ఇంటీజర్ A=5 ఇచ్చానా, ఆర్ బులియన్ ఇచ్చానా, బులియన్ B=true ఇచ్చానా. ఇప్పుడు చూడండి ఇంటీజర్ క్లాస్ లోకి వెళ్ళండి. ఎక్స్టెన్స్ నంబర్, అగైన్ గో టు నంబర్, ఎక్స్టెన్స్ సీరియలైజబుల్, అగైన్ గో టు సీరియలైజబుల్. సో ఒకదానికి ప్రతి దాన్ని ఆబ్జెక్ట్ కి లింక్ అయి ఉంటాయి. మీన్స్ వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ దట్. బులియన్ కూడా చూడండి, అగైన్ ఇంప్లిమెంట్ సీరియలైజబుల్. సీరియలైజబుల్ అంటే ఏంది? బేసికల్ గా నువ్వు ఒక నేమ్ ఇచ్చావు అనుకోండి, ఆ నేమ్ 0s and 1s లో కన్వర్ట్ అయ్యి కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో స్టోర్ అవుతుంది బయట కూడా. సీరియలైజబుల్ విల్ బి మెంట్ ఫర్ దట్ ఓన్లీ. డీసీరియలైజ్ అంటాం మళ్ళా. నీకు డేటాబేస్ లో స్టోర్ అయ్యి ఉన్నదాన్ని 0s and 1s లో మళ్ళీ జావాలో కన్వర్ట్ చేయాలి. అది డీసీరియలైజబుల్. సో ఫైనల్ గా మొత్తం అది ఆబ్జెక్ట్ ని ఆ రెఫరెన్స్ ద్వారా ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ సమ్ మెమరీ లొకేషన్. అందువల్ల మనం ఆబ్జెక్ట్సే వాడతాం. స్ట్రింగ్ ఏదైనా వాడుకో, ప్రాబ్లం లేదు ఇఫ్ యూ నో దట్. బట్ మనకు తెలియనప్పుడు మనం ఆబ్జెక్ట్ వాడుకోవడం బెటర్. గెట్ లాగిన్ డేటా. సో ఏదో ఒకటి ఈ ఆబ్జెక్ట్ అంటే మనము వి క్రియేటెడ్ సంథింగ్ రైట్. దానికి మనము రిటర్న్ ఇవ్వాలి కదా. రిటర్న్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. న్యూ ఆబ్జెక్ట్, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ కదా ఇస్తున్నాము. అండ్ వీ నీడ్ టు సెండ్ n నెంబర్ ఆఫ్ అరేస్. ఇది. సో దీంట్లో మనకి ఏమేమి కావాలా? యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ కి ఒక వాల్యూ అంటే ఫస్ట్ వన్ మహేష్ ఎల్లలా. సో నెక్స్ట్ వాల్యూ వచ్చి హోమ్@, 1 2 3 మీన్స్ దిస్ ఈస్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ పాస్వర్డ్ అనుకో, ఆర్ యువర్ LMS ఐడి అండ్ పాస్వర్డ్. డమ్మీ డేటా. ఆ డమ్మీ డేటా డమ్మీ యూజర్స్ అనే అంటే నార్మల్ యూజర్ అయితే మనం వాళ్ళ పాస్వర్డ్ వీ కాన్ గెట్ ఇట్. డమ్మీ యూజర్స్ వీ క్రియేటెడ్ సో దట్ వీ టెస్ట్ లాగిన్ పేజ్ 100 times ఆర్ 1000 times. హరి మధుర్ home@ 4321. Again Happy Reddy. అభి నాయుడు రెడ్డి. ఇంటి పేరు లాగా ఉంటుంది అందులో. అడుగు కావాలంట, నిజమే కాదు. సో సో ఇప్పుడు మనము ఈ పారామీటరైజర్ యూజ్ చేసి @డేటా ప్రొవైడర్ ఇచ్చి దీనికి మనం నేమ్ ఇవ్వాలా. డేటా ప్రొవైడర్ కి దీనికి ఒక నేమ్ ఇవ్వాలా. ఆ నేమ్ ఏంది? లాగిన్ డేటా విల్ గెట్ ఎ నేమ్. సేమ్ వి విల్ బి
put inside the test data provider equal to name login data కదా. సో ఇప్పుడు ఇది ఒకటి we will run it, let's see. ఇక్కడ కూడా మనం రన్ యాజ్ టెస్ట్ ఎన్జి కొట్టచ్చు. ఎందువల్ల అంటే ఈ పారామీటర్స్ we already registered in test in XML so that we can run it, not an issue directly also because it is having option 4 passed అంటే ఈ 4 కదా, ఎందుకంటే మనం ఇది ఒకటే రన్ చేస్తాం బేసికల్ గా. సో గో టు కన్సోల్, చూడు 4 వచ్చేసాయి. ఏది ఇవన్నీ ఈ 4 ఫస్ట్ మెథడ్ వచ్చి ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్, ఇది సెకండ్, ఇది అవన్నీ మనం ప్రింట్ చేసాము మధుర్ హరి దగ్గర నుంచి మొత్తం. సో నేను ఇప్పుడు ఏమంటానంటే ఇది నాకు ఇక్కడ వద్దు, వేరే క్లాస్ లో అంతే కదా. సో సేమ్ క్లాస్ లో ఉండకపోవచ్చు. సో నేను టెస్ట్ ఎంజిన్ న్యూ లో ఉంది అని అనుకో. సో ఇక్కడ ఉందబ్బా, దీన్ని మనం ఎలా రాసుకుంటాం చెప్పు పారామీటర్స్ లో. అప్పుడు కామా పెట్టి డేటా ప్రొవైడర్ క్లాస్ ఈక్వల్ టు టెస్ట్ ఎంజిన్, న్యూ టెస్ట్ ఎంజిన్ డాట్ క్లాస్ ఇలా మెన్షన్ చేయాలి. సింటాక్స్ కూడా అదే ఉంటుంది చూడండి. డేటా ప్రొవైడర్ క్లాస్ ఈక్వల్ టు పలానా క్లాస్ డాట్ క్లాస్ అనమాట. అంటే అది క్లాస్ అని చెప్పి మెన్షన్ చేయడానికి వీ నీడ్ టు పుట్ డాట్ క్లాస్. అంటే ఆ క్లాస్ లో, అంటే ఈ క్లాస్ లో ఇప్పుడు కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది. ఈ క్లాస్ లో చూడు ఆ డేటా ప్రొవైడర్ విత్ నేమ్ ఉంది. జస్ట్ ట్రై నౌ రన్ యాస్. ఇది వచ్చిందా అంటే ఇప్పుడు కూడా వచ్చింది. అంటే మీన్స్ వీ మ్యాప్డ్ ఇట్ కరెక్ట్లీ. అంటే పక్క క్లాస్ లో ఉంటే ఇలా మెన్షన్ చేయాలి, సేమ్ క్లాస్ లో ఉంటే వీ నో నీడ్ టు పుట్ దిస్. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ క్లాస్ లో నుంచి మెన్షన్ చేయాలని మనం అవసరం లేదు, ఎందుకంటే పక్కనే ఉంది. ఇట్ విల్ గెట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఇట్ ఈస్ ఇన్ అనదర్ క్లాస్, యూ నీడ్ టు పుట్ దట్ అనదర్ క్లాస్. సిన్స్ వీ పుట్ దిస్ క్లాస్ ఇన్ ఇంపోర్ట్స్ లో అది ఖచ్చితంగా ఉంటది. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్, నో నీడ్ ఆఫ్ ఇంపోర్ట్. అదర్ ప్యాకేజ్ లో ఉంటే వీ నీడ్ టు ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే అంతే కదా, ఆర్జీ డాట్ టెస్ట్ ఎన్జి డాట్ annotations అనేది ఒక ప్యాకేజ్, దాని లోపల మనం ఇంపోర్ట్ చేసాం. బట్ కామ్ డాట్ ఆటోమేషన్ డాట్ టెస్ట్ ఎన్జి అనేది సేమ్ ప్యాకేజ్ ఫర్ ద బోత్ ద క్లాసెస్, అందువల్ల నో నీడ్ టు ఇంపోర్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ ఇంపోర్ట్ ఆల్సో దట్ ఈస్ ఫైన్, మనకేం పడదాడా. కామ్ డాట్ ఆటోమేషన్ డాట్ టెస్ట్ ఎన్జి డాట్ స్టార్ ఆర్ మనకేం కావాలా అంతవరకే వస్తుంది టెస్ట్ ఎన్జి. సో ఇలా ఇంపోర్ట్ చేసిన ప్రాబ్లం లే, కానీ ఇది అసలు అవసరం లే, ఈస్ నెవర్ యూజ్డ్. నార్మల్ గా మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఈ రెండు కూడా నేను వాడలేదు కాబట్టి ఇట్ ఈస్ సి. ఇఫ్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఎల్లో హియర్ మీన్స్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్. వాడట్లేదు కాబట్టి నెవర్ యూజర్ రా యూ కెన్ రిమూవ్ అంటుంది. ఎందుకంటే డేటా ప్రొవైడర్ నేను దీనికి వాడా, అందువల్ల అది ఇందాక నేను ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఐ విల్ రిమూవ్. యు గాట్ ఇట్? సో దట్ ఈస్ హౌ డేటా ప్రొవైడర్ వర్క్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 1, 2 చేసి చూద్దాం. సో ఇప్పుడు నేనేంటంటే ఒక మెథడ్ నేమ్ ఇది తీసుకుంటా. ఒక మెథడ్ నేమ్ని బేస్ చేసుకొని మనం డేటా ఎలా ఇవ్వాలి. క్లాస్ డేటా ప్రొవైడర్ మెథడ్ నేమ్ ఇలా ఒకటి ప్రింట్ చేశాను. ఓకే, ఐ విల్ క్రియేట్ న్యూలీ. ఓకే, సో పబ్లిక్ స్టాటిక్ అయినా వాయిడ్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆబ్జెక్ట్ మనకు రిటర్న్ ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ గెట్ డేటా బేస్డ్ ఆన్ మెథడ్, అంతే కదా. ఫస్ట్ గివ్ డేటా ప్రొవైడర్ దానికి ఒక నేమ్ ఇవ్వాలా. డైనమిక్ డేటా అంటే బేస్డ్ ఆన్ మెథడ్ నేమ్. సో మెథడ్ నేమ్ ని బేస్ చేసుకొని వీ నీడ్ టు గెట్, దెన్ యూ నీడ్ టు గెట్ ద మెథడ్ రెఫరెన్స్ ఫ్రమ్ lang.reflect. సో దేర్ ఇస్ ఎ మెథడ్. ఇదంతా అయిపోయింది. సో వీ నీడ్ టు రిటర్న్ దట్. రిటర్న్ లేదు కాబట్టి ఓకే. ఇప్పుడు విల్ గెట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు మెథడ్ డాట్ గెట్ నేమ్. అంటే ఆ మెథడ్ నేమ్ ఏందో మనకు వచ్చేస్తుంది, ఇది కాల్ చేస్తుంది. సో ఇఫ్ నేమ్ డాట్ స్ట్రింగ్ ఈక్వల్స్ మెథడ్ ఉంది కదా, ఈక్వల్స్ ఆఫ్ test1 మెథడ్ అయితే we will return
రిటర్న్ న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ టెస్ట్ 1 బదులు మహేష్ చాము అట్లా ఇద్దాంలే. మహేష్ టెస్ట్ అనుకో, నేనేం చేస్తాను, యూజర్ నేమ్ వచ్చి మహేష్ వెళ్ళాలా, పాస్వర్డ్ వచ్చి హోమ్@321 4321 ఇస్తా. పైన అదంతా అయిపోయింది. సెమీకోలన్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ జావా. నెక్స్ట్ ఇంకొకటి ఇస్తా, అంటే నెక్స్ట్ కేస్ మీన్స్ ఎల్స్ ఇఫ్. అగైన్ ఐ వాంట్ వన్ మోర్ కేస్. చాము టెస్ట్ అనుకో, ఐ విల్ గివ్ చాము ఎంఆర్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్, అగైన్ ఐ వాంట్ అబి టెస్ట్. ఇవన్నీ కాదంటే మిగిలింది హరియే, అంతే కదా హరి. సో విల్ గివ్ హరి మొదలు. సో పాస్వర్డ్ ఒకటే అనుకుందాం, ఓకేలే. సో దీన్ని అంటే బేస్డ్ ఆన్ మెథడ్ నేమ్ విల్ ఆల్సో చేంజ్ ద కోడ్, అంతే కదా, బేస్డ్ ఆన్ కండిషన్. సో దీంట్లోనే రాద్దాం, దేంట్లో అయినా రాయొచ్చు, బట్ పక్కనే ఉంటుంది కాబట్టి విల్ గెట్ ఇట్. టెస్ట్ పబ్లిక్ వాయిడ్, ఫస్ట్ ఏంది మహేష్ టెస్ట్ కదా, మహేష్ టెస్ట్. పారామీటర్స్ ఏంది మనకి, స్ట్రింగ్ యూజర్ నేమ్, స్ట్రింగ్ password. So give camel case also not an issue. Then execute this. Output will tell them user name, system.out.println password. So now this is fine. Now we need to give as data provider equal to dynamic data. ఇది మహేష్ టెస్ట్ కి మనకి ఓకే, మనకి 3 టెస్ట్లు ఉన్నాయి, ఒకటి మహేష్ టెస్ట్, ఇంకోటి అబి టెస్ట్, ఇంకోటి హరి టెస్ట్, 4 టెస్ట్లు ఉన్నాయి. చాము టెస్ట్, నెక్స్ట్ అబి టెస్ట్, నెక్స్ట్ ఓకే హరి టెస్ట్. బేస్డ్ ఆన్ మెథడ్ వీ కెన్ రన్ ఇట్. ఇది మనం ఇచ్చామా, ఓకే విల్ గివ్ రీఫ్యాక్టర్ రీనేమ్. జస్ట్ కాపీ ద నేమ్ కాపీ చేయడానికి రీఫ్యాక్టర్ చేయాలి. సో ఇక్కడ వీ నీడ్ టు పుట్ దట్ క్లాస్ కదా, TestNG should recognize you. TestNG dot like చేసాం, we got it, అంతేలే. సో now let's run it. Yes, హరి టెస్ట్. సో ఇది ఒక్కటే రన్ అయింది, ఎందువల్ల రన్ అనేది మనం చూడాలి. బేసికల్గా నేమ్ డాట్ ఈక్వల్, ఇక్కడ డీబగర్ పెట్టి చూద్దాం. డీబగ్ యాస్ TestNG. సో మనకి ఎక్కడి నుంచి వచ్చింది పాయింటర్, ఏదైనా తప్పు జరిగిందంటే ఫస్ట్ డీబగ్ ఇట్, యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ చూడు మెథడ్, ఒక మెథడ్ ఉంది, ఇదేంది, ఈ మెథడ్ నేమ్ ఏంది, అబి టెస్ట్, రైట్. సో ఈ మెథడ్ నేమ్ అబి టెస్ట్. సో గో టు నెక్స్ట్ ఇది వెళ్తే మనకి ఏమొచ్చింది, నేమ్ వచ్చి అబి టెస్ట్ వచ్చింది. అది యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ చూద్దాం, నేమ్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అబి టెస్ట్. గో టు నెక్స్ట్. చాము టెస్ట్ కూడా ఈక్వల్ కాలేదు, ఇట్ విల్ గో టు అబి టెస్ట్. నౌ గో హియర్ అండ్ జస్ట్ చెక్. ఎస్, ఇదైతే ఈక్వల్ అయింది కదా, ఈక్వల్ అయింది. జస్ట్ గివ్ అండ్ చెక్ దిస్, ఇట్ ఈస్ రిటర్నింగ్ ద సేమ్. మీన్స్ ఏది అబి టెస్ట్, ఇది రన్ అయింది, అంతే కదా. జస్ట్ చెక్ నౌ. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం అగైన్, అంతే కదా. ఎస్, ఇట్స్ ప్రింటింగ్, అబి టెస్ట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ గో నెక్స్ట్. అంటే మనం ప్లే బటన్ కొడితే ఎవ్రీ టైం అక్కడికి వచ్చినప్పుడు ఆగుద్ది, నెక్స్ట్కి వెళ్ళాలంటే నెక్స్ట్కి వెళ్తుంది. ఇప్పుడు ఏంది మనకి ఏమొచ్చింది, నేమ్
చాము టెస్ట్ ఖచ్చితంగా ఇట్ విల్ మ్యాచ్ నౌ. నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా, చాము మెథడ్లో నేను పెట్టలేదు, పెడతా. చాము మెథడ్ ఎక్కడ ఉంది, ఇదే కదా, ఇక్కడ పాయింటర్ పెడితే విల్ గెట్ ఇట్ అగైన్. సో అలా స్టెప్ బై స్టెప్ మీరు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ హౌ ద ప్రోగ్రామ్ ఈస్ ఎగ్జిక్యూషన్. నౌ సి చాము ఈస్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్ కదా. నెక్స్ట్ ఎవరు మళ్ళా ఇంకొకరు వస్తారు, ఎవరు ఒకరు మహేష్, హరి టెస్ట్. కాబట్టి ఎల్స్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, మీకు తెలుసు ఆ విషయం. నెక్స్ట్ కొద్దాం, హరి కూడా ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మహేష్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. బాగు మహేష్ దగ్గర కూడా పాయింటర్ పెడతా, సో దట్ యూ కెన్ గెట్ ఇట్. అంటే ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే దాన్ని అది కాల్ చేస్తుంది, డేటా ప్రొవైడర్కి వెళ్ళి డేటా తెచ్చుకుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. అంటే ఇది రీజియన్ బేస్డ్ పలానా ఏజ్ వాళ్ళకి రావాలి అనే కన్స్ట్రైన్స్ ఉంటాయి కొన్ని అప్లికేషన్స్ లో. ఇప్పుడు నేనేముంది, ఇప్పుడు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో, ఆర్ ఐఎమ్ గివింగ్ ఎన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఫేస్బుక్. ఇవన్నీ యూ నీడ్ టు అండర్స్టాండ్, రియల్ గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. నేనేంది, ఆ కంట్రీ ఆ రీజియన్ లో ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ డేటా చూపించాలి, లేదంటే అవసరం లేదు. అప్పుడే ఎల్స్ అనేది అసలు మన అవసరమే లేదనుకుంటే ఎల్స్ లో పెట్టుకోవచ్చు. మీన్స్ ఐఎమ్ టార్గెటింగ్ ఓన్లీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఈ 4 నాకు కావాల్సింది స్టూడెంట్స్. నేను అగైన్ ఐ విల్ సెలెక్ట్ 18-24 ఓన్లీ, అంతే కదా, మనకి ఇంకెక్కువ వస్తుంది. అది నేను టార్గెట్ పెట్టినప్పుడు కండిషన్స్ లో టెస్ట్ కేసులు కూడా మనం టెస్ట్ చేయొచ్చు. అంటే ఇది నువ్వు నేమ్స్ తో టెస్ట్ చేస్తున్నావు, బట్ డేటాతో టెస్ట్ చేయి. నీకు ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ కావాలో వాళ్ళకి నువ్వు పంపించు అడ్వర్టైజింగ్, సో దే కెన్ ఓన్లీ సీ యువర్ పోస్ట్. ఇంకా అర్థమైందా, ఇన్స్టాగ్రామ్ లో మార్కెటింగ్ ఎలా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు. ఆ విధంగా టెస్ట్ చేయడానికి పర్టికులర్ పర్సనే కాదు, పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ద పీపుల్. దాన్ని ఒక కేటగిరీ చేసి 18-24 కేటగిరీ అని చెప్పి 18-24 సౌత్ రీజియన్ ఒక నేమ్ ఇస్తా. అప్పుడు ఆ మెథడ్ నుంచి నేను కాల్ చేస్తా, అప్పుడు ఆ డేటా వస్తుంది. అర్థమైందా? ఎస్, వాళ్ళ వరకు వెళ్తుంది. అది పెద్దవాళ్ళకి వెళ్ళదు, మళ్ళీ చిన్న వాళ్ళకి వెళ్ళదు. సో అట్లా సెగ్రిగేట్ చేయొచ్చు, ఆ ఏజ్ వాళ్ళకి అట్లా కేటగిరీస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో నేను ఐ విల్ డూ దట్ ఆల్సో, వీ హ్యావ్ దట్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్. అర్థమైంచాము. సో అంటే ఇది ఎందుకో ఒకదానికి ఉపయోగపడుతుంది, అందువల్లే వీఆర్ యూజింగ్ ఇట్. మిగిలింది మహేష్ ఉంటుంది కదా, రైట్. ఇప్పుడు మహేష్ వచ్చేసి రన్ పాసెస్ 4, ఆ విధంగా వి విల్ గెట్ డైనమికల్లీ అనమాట. అర్థమైందా మహేష్? సో దానికి మనం డిఫరెంట్ గా ఇచ్చేసి డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు లెజనర్స్కి వెళ్దాం. లెజనర్స్ అంటే ఏంది, టెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ స్కిప్డ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్, ఎవ్రీథింగ్ విల్ బి నోటెడ్ చేస్తేనే నీకు రిపోర్ట్ జనరేట్ అవుతాయి, అంతే కదా. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ నౌ, టెస్ట్ లిజనర్. ఆ లిజనర్స్ అనే XML లో పెట్టాలి అగైన్. సో క్రియేట్ ఎ లిజనర్, ఓకే. వీ హ్యావ్ లిజనర్స్, మీన్స్ ఐసూట్ లిజనర్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది, దాంట్లో ఇవన్నీ వీ నీడ్ టు డూ. క్రియేట్ న్యూ లిజనర్ ఎగ్జాంపుల్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఇది క్లోజ్ చేద్దాం బికాస్ డీబగ్గింగ్ కంప్లీట్ అయింది. డీబగ్గింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే వీ కెన్ ఓపెన్ ఇట్. విల్ ఎక్స్టెన్స్ ఇంప్లిమెంట్స్ అనుకుంటా, అది ఐసూట్ లిజనర్. టెస్ట్ ఇంజిన్ నుంచి ఐసూట్ లిజనర్ ఉంది కాబట్టి మనకు ఆ లిజనర్ లో చాలా ఉంటాయి, ఆన్ స్టార్ట్. సో ఇప్పుడు ఈ లిజనర్స్కి వెళ్ళండి, గో టు లిజనర్స్. ఆన్ స్టార్ట్ ఉందా, ఆన్ ఫినిష్ ఉందా, ఈ 2 లిజనర్ లో ఐ టెస్ట్ లిజనర్ లో ఆన్ స్టార్ట్, ఆన్ ఫినిష్ ఉంది. అగైన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఆల్సో ఫ్రమ్ ఐ టెస్ట్ లిజనర్. ఇప్పుడు మనం ఐసూట్ లిజనర్, ఐ టెస్ట్ ఎన్జీ లిజనర్ లో మనకి జస్ట్ స్టార్ట్ టు ఎండ్ ఉంది. ఐసూట్ లిజనర్ లో అగైన్ వీ హ్యావ్ ఐ టెస్ట్ లిజనర్ అనేది టెస్ట్ సూట్ కి ఐసూట్ లిజనర్, అంటే టెస్ట్ సూట్ స్టార్ట్ అయిందా లేదా అని ఐసూట్ లిజనర్. ఇప్పుడు మనం ఏం చేసాము, ఐసూట్ లిజనర్ ఆన్ చేసాము, దానికి ఓన్లీ ఏమవుతుంది, టు లిజన్ సూట్, అంటే టెస్ట్ సూట్ లిజన్ చేయడానికి స్టార్ట్ టు ఎండ్ కి ఐసూట్ లిజనర్.
దాంతో పాటు మనకి ఐ టెస్ట్ లిజనర్ కూడా వేస్తే ఒక టెస్ట్ కూడా విల్ ఇంప్లిమెంట్. సో ఇప్పుడు ఐసూట్ లిజనర్కి వెళ్ళండి, ఏమున్నాయి, స్టార్ట్ ఎండ్ ఉంది, స్టార్ట్ ఫినిష్ ఉంది. విల్ జస్ట్ కాపీ అండ్ ఇంప్లిమెంట్ ద సేమ్. ఓవర్ రైట్ ఇస్తాం, ఎందుకంటే అక్కడ ఉన్న మెథడే వీఆర్ క్రియేటింగ్. suit is started. Again we will create on finish. On finish. ఆ సూట్ నేమ్ కూడా వస్తుంది ఇక్కడ, మనం సూట్ నేమ్ కూడా ఇద్దాం, సూట్ డాట్ గెట్ నేమ్. అది ఏ సూట్ లో ఉందో విల్ గెట్ ఇట్. ఇది ప్రాక్టీస్ మీద మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఆ సూట్ స్టార్ట్ అయింది ఎండ్ అయింది విల్ గెట్ ఇట్. అగైన్ దాంట్లో ఎన్ని టెస్ట్లు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ఉంది, we have a test public void print if possible అనేది ఒక టెస్ట్. నేనేం చేయాలి, ఆ టెస్ట్ ని ఇంటూ ఏజ్ ఈక్వల్ టు 18 ఇస్తున్నా, అసర్షన్ ఇస్తున్నా. అసర్షన్ డాట్ అసర్ట్ డాట్ అసర్ట్ డాట్ అసర్ట్ ట్రూ. ఓకే, అసర్ట్ కండిషన్ ఇద్దాం, అసర్ట్ ఈక్వల్స్, ఇప్పుడు ఏమిద్దాము, ఏజ్ ఈక్వల్ టు 18 లేదంటే నాట్ ఎలిజిబుల్ అని ఇస్తున్నా మెసేజ్. ఇదే కదా, నేను 17 ఇస్తే ఫెయిల్ అవుతా, యు నో దట్. సో ఏజ్ 18 అయితే అది ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్. ఫైన్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది టెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఓకే అవుతుంది అనుకో. ఈ టెస్ట్ లిజన్ అవ్వాలి కదా, పాస్ ఆ ఫెయిల్ ఆ స్కిప్ ఆ. సో వీటన్నిటికీ వీ హ్యావ్ ఐ టెస్ట్ లిజనర్. ఐ టెస్ట్ లిజనర్ లో విల్ హ్యావ్ ఆన్ టెస్ట్ స్టార్ట్, ఆన్ టెస్ట్ సక్సెస్, ఆన్ టెస్ట్ ఫెయిల్యూర్. మీరేం లే, దాన్ని ఎలా ఓపెన్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఇఫ్ యూ క్లిక్ ఇట్ విల్ గెట్ ఇట్. వాయిడ్ మీకు అవసరం లేదు, జస్ట్ కాపీ దిస్ ఫస్ట్. దాన్ని కాపీ చేసుకొని వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దట్ @ ఓవర్ రైడ్ పెట్టండి, పబ్లిక్ పెట్టేసుకోవచ్చు అంతే. ఆన్ టెస్ట్ స్టార్ట్, టెస్ట్ స్టార్ట్ అయినప్పుడు టెస్ట్ ఈజ్ స్టార్టెడ్ అని ఒక నేమ్ ఇవ్వచ్చు మనం. రిజల్ట్ వచ్చి రిజల్ట్ డాట్ గెట్ నేమ్. సో ఏది అంటే ఏ టెస్ట్, టెస్ట్ స్టార్టెడ్ ఏ టెస్ట్ వచ్చింది అని మనం. అగైన్ ఆన్ టెస్ట్ సజెషన్స్ ఇవ్వట్లేదు, అక్కడికి వెళ్దాం. యాక్చువల్ సజెషన్స్ ఇవ్వాలి జావా అదే కదా, నీకు తెలుసు సజెషన్స్ ఇస్తుంది. సో నేను దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తా. అంటే టెస్ట్ సక్సెస్ అయినా ఇది వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ఫెయిల్యూర్. టెస్ట్ ఫెయిల్ అయినా విల్ నోటిఫై దట్. సో 3 ways వచ్చేసాయి. ఇంకా ఏమున్నాయి మనకి, టెస్ట్ స్కిప్ అయినా రావాలి అంతే కదా, విల్ గెట్ దట్ నేమ్ ఆల్సో. ఈ నేమ్ కాపీ చేసి పేస్ట్ చేసుకుని రిమూవ్ చేద్దాం. అంటే పార్షియల్ గా సక్సెస్ అంటే పార్షియల్ గా సక్సెస్ అంటే ఎలా అంటే చెప్పమంటారు చూడండి. ఒక టెస్ట్ కేసులో 4 అసర్షన్స్ ఉన్నాయి, 3 పాస్ అయ్యి 1 ఫెయిల్ అయింది, అంటే ఏంది 74% సక్సెస్ అయింది. అలాంటి వాటికి ఇది రన్ అవుతాయి. ఓకేనా, పూర్తిగా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది. మీకు అర్థమైంది కదా పాయింట్, అది మెయిన్ పాయింట్. దాని పర్సంటేజ్ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి, మెన్షన్ చేసుకోవచ్చు. రిటర్న్ టైప్ మెన్షన్ చెప్తే ఎర్రర్ వస్తుంది, ఏం రిటర్న్ టైప్ చేయట్లేదు కాబట్టి ఇట్ షుడ్ బి వాయిడ్. నెక్స్ట్ ఆన్ స్టార్ట్ ఆన్ ఫినిష్. టెస్ట్ కూడా స్టార్ట్ టు ఫినిష్ ఉంటాయి టెస్ట్ కూడా. ఓవర్ రైడ్ పబ్లిక్ వాయిడ్ ఆన్ స్టార్ట్ ఐ టెస్ట్ context. It is the input of that context. ఏం లేదు, ఇవన్నీ మీరు జస్ట్ టైప్ చేస్తే చాలు ఒకసారి, యూ విల్ గెట్ ఇట్. ఎందుకంటే మనం when you are doing automation testing, when you are practicing, right, you will reuse the same method and just rename it.
అలాంటప్పుడు అది తెలుసు కదా, రీనేమ్ చేస్తారు కాబట్టి ప్రాక్టీస్లో విల్ గెట్ మోర్. అర్థమైంది కదా. గెట్ నేమ్. రైట్. ఇప్పుడు దీన్ని మనం లిజనర్ ఎగ్జాంపుల్ వి నీడ్ టు పుట్ ఇన్ ద లిజనర్స్. సో హౌ సేమ్ లిజనర్స్ అనే ట్యాగ్ ఉంటుంది చూడండి, నేను మెన్షన్ చేసుకుంటా. ఇది లిజనర్స్ లో వాట్ ఈస్ ద లిజనర్. లిజనర్స్ లోపల లిజనర్ అనే ట్యాగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ లిజనర్ కి నేమ్ కాదు, క్లాస్ నేమ్ ఇవ్వాలి అంతే. సో గో టు XML. ప్యారలల్ గా లిజనర్స్ లోపల వీ హ్యావ్ లిజనర్. ఫార్మ్ డాట్ ఆటోమేషన్ డాట్ టెస్ట్ డాట్ లిజనర్ ఎగ్జాంపుల్ కదా. సో టైప్ ఆఫ్ టెస్ట్ నాట్ మ్యాచ్, ఏదో ఎర్రర్ ఉంది. LISTENERS everything is common, right? Okay, we need to put listeners in the test suite, not inside the test suite లోపల పెట్టాలి. ఓకేనా, లిజనర్స్ అన్ని సూట్ లోపల ఉంటాయి, టెస్ట్ లోపల కాదు. రైట్, విల్ స్టార్ట్. ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉంది చూద్దాం. అంటే ఇక్కడ 2 బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇది క్లోజ్ అయింది కాబట్టి ఎర్రర్ వచ్చింది. జస్ట్ స్టార్ట్. సో ఇప్పుడు ఎర్రర్స్ లేవు. సో నౌ యూ రన్ యాస్ TestNG. ఓకే, ఇది ఫెయిల్ అయింది, టెస్ట్ ఫెయిల్ అయింది. స్కిప్డ్ 0, టెస్ట్ ఫెయిల్స్. రన్ యాస్ TestNG suite. టెస్ట్ స్టార్టెడ్, ఇదంతా అయిపోయింది. టెస్ట్ శాంపిల్ బిఫోర్ మెథడ్, ఇట్స్ బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్. అబ్బా అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఆఫ్టర్ సూట్, ఆఫ్టర్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ టెస్ట్ సూట్ ఎగ్జాంపుల్. ఓన్లీ ఇది రన్ చేద్దాం మనం, లిజనర్స్ వర్క్. దీని వరకే రన్ చేసి చూద్దాంలే. ఫెయిల్ అయింది. సో మనం ఏం చేద్దామంటే, ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది? బేసికల్గా ఇట్ షుడ్ నాట్ ఫెయిల్. దీంట్లో వర్క్ అవుతుంది. ఇది TestNG నుంచే వస్తుంది. అంటే TestNG మనకు అన్నిటికి మూల కారణం. అసెట్ ఈక్వల్స్ పెడదాం. ఇది కండిషన్ ఏజ్ అసెట్ ట్రూ పెడదాం అండి. అసెట్ ఒక్క నిమిషం, అసెప్షన్ లో అసెట్ ఈక్వల్స్ పెడితే రాలేదా? అసెట్ ఈక్వల్స్ కదా. ఓకే, ఇది యాక్చువల్. అసలు ఇంకేదేదన్నా చూద్దాం మాకు. ఇది యాక్చువల్, ఇది ఎక్స్పెక్టెడ్. సో చూద్దాం అంతే కదా. అసెట్ ఈక్వల్స్ మనకేంది? యాక్చువల్, ఎక్స్పెక్టెడ్. ఇది యాక్చువల్, ఇది ఎక్స్పెక్టెడ్. సో నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు మేబీ పాస్ అవ్వచ్చు, చూద్దాం. అంటే 18కి ఈక్వల్ అవ్వాలి అది. ఇప్పుడు పాస్ అయింది. ప్రింట్ ఇఫ్ పాసిబుల్.
ఫాస్ట్. బట్ లిజనర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా. దీని గురించి మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి టెస్ట్ సూట్ లిజనర్, జావా కోడ్, టెస్ట్ ఎన్జీ లిజనర్. ఈ లిజనర్స్ బోత్ వేర్ ఇట్ విల్ బి. ఒక టెస్టే ఉంది కదా. నేనేం చేస్తానంటే లిజనర్స్ ఇంకో క్లాస్లో కూడా పెడతా. ఎక్కడ పెడదాం? పెరామ్స్లో కూడా పెడదాం. పెరామ్స్ కాదు, న్యూ టెస్ట్ ఎన్జీలో కూడా పెడదాం. ఓ ఎర్రరా, ఏదైనా ఎర్రర్ ఉందా? సో ఇప్పుడు చూద్దాం దీనికి పని చేస్తుంది. ఓకే, ఇక్కడ కొన్ని ఫెయిల్ అయ్యాయి. నిన్న చేసినవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. లిజనర్స్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. దానికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎక్కడైనా అంతే అది. ఇంకా ఇవి తీసేసి ఓకే, నేను ఈ క్లాస్ కూడా పెట్టాలనుకుంటా. చూద్దాం, ఇదంతా మెన్షన్ చేసి కమెంట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, 2 సార్లు వచ్చింది కదా. రాంగ్ పాత్ ఇచ్చినప్పుడు అలా వస్తుంది ఎర్రర్స్. అవి కూడా గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్ కూడా. ఎస్, నేను ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి లిజనర్ని. అంటే అది లిజనర్ అని మెన్షన్ చేయాలి, అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి క్లాస్లో కూడా పెట్టాలి. సో నౌ టెస్ట్ ఈజ్ స్టార్టెడ్. ఎగ్జాంపుల్ సూట్, నేను ఇది సూట్ నేమ్ ఇది కాబట్టి ఎగ్జాంపుల్ సూట్. టెస్ట్ స్టార్ట్, మై టెస్ట్. టెస్ట్ ఈజ్ స్టార్టెడ్ ఇఫ్ పాసిబుల్. ఆన్ టెస్ట్ స్టార్ట్, ఆన్ స్టార్ట్ రెండు ఈక్వలే. ఏదైనా మనం ఒకటే వాడచ్చు బేసికల్గా. రెండు అవసరం లే మనకి, నాకు తెలుసు. తర్వాత టెస్ట్ ఎండ్, ఫైనల్ ఎగ్జామ్ పాస్. అట్లా ఇప్పుడు ఏమవుతుందంటే ఇది టెస్ట్ ఎండ్ అయిపోయింది కదా. టెస్ట్ ఎండ్ అయిన తర్వాత ఒక నిమిషం మనం ఎక్కడ పెట్టాం అది టెస్ట్ ఎండ్. అన్నిటికి టెస్ట్ స్టార్టెడే పెట్టాం. టెస్ట్ సక్సెస్ కి టెస్ట్ సక్సెస్ పెడదాం. కాపీ పేస్ట్ చేసాం కదా, అట్లా ఉంటుంది. సక్సెస్ అయినప్పుడు సక్సెస్ పెడదాము, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. చూడండి, ఓకే, వీ నీడ్ టు రన్ ఆన్ దిస్. దీన్ని రన్ చేస్తేనే లిజనర్స్ అన్ని వస్తాయి. సో ఇప్పుడు చూడండి, టెస్ట్ సక్సెస్ కదా. టెస్ట్ సక్సెస్ అయినప్పుడు మన రిపోర్ట్ లో దానికి నేమ్ ఏదైనా మార్చాలన్నా, రిపోర్ట్ కి ఇంకేదైనా యాడ్ చేయాలన్నా, దేర్ ఆల్సో వీ కెన్ డూ లాజిక్. అప్పుడు ఏముంది, టెస్ట్ సక్సెస్ అయినప్పుడు రిపోర్ట్ విల్ ఐడెంటిఫై. ఆ రిపోర్ట్ ఐడెంటిఫై చేసే ప్రాసెస్ లో వీ కెన్ యాడ్ మోర్ థింగ్స్ ఆల్సో. ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్కడ చూడొచ్చు? ఇప్పుడు నేను దీన్ని ఓకే, దీన్ని మెన్షన్ చేసి దీన్ని కూడా రన్ చేస్తా. ఇప్పుడు అన్ని రన్ చేసేస్తా. నేను అన్ని రన్ చేస్తా, సో దట్ యూ కెన్ సీ మోర్ అనమాట. రిపోర్టింగ్కి వెళ్దాం. సో రన్ యాస్ టెస్ట్ ఎన్జీ సూట్. ఇవన్నీ రన్ అయ్యాయి. అంటే ఏంది, పాసెస్ 10, ఫెయిల్యూర్ 0, స్కిప్ 3. ఇప్పుడు మనకి రిపోర్ట్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇక్కడ టెస్ట్ అవుట్పుట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ అవుట్పుట్ ఫోల్డర్లో హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటుంది, index.html. మెయిన్ ఏ ప్రాజెక్ట్ కైనా index.html లోనే ఉంటుంది ఎగ్జిక్యూషన్. ఓపెన్ విత్ అదర్ పెట్టేసి ఓకే.
వెబ్ బ్రౌజర్. సో చూడండి మనకి ఇలా వస్తుంది అనమాట. ఈ 3 టెస్ట్ ఎగ్జిక్యూషన్స్ స్కిప్ అయ్యాయి 1, 2. సో దాంట్లో 4 టెస్ట్ కేసెస్ 1 దాంట్లో. తర్వాత రిజల్ట్ ఇది ఈ 3 అంటే 13 టెస్ట్ మెసేజ్‌లో 10 పాస్డ్, 3 స్కిప్డ్. అగైన్ దాన్ని క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఏముంది ఈ టెస్ట్ 4 పాస్డ్ మెథడ్ షో. ఇదిగో పాస్ అయినయన్నీ మళ్ళా చూపిస్తది. దానికి ఇన్పుట్స్ ఏమి ఇచ్చావో చూపిస్తది. ప్రతి ఒక్కటి అక్కడ దీన్ని క్లిక్ చేయి మళ్ళా దాన్ని సెపరేట్‌గా. ప్రతి ఒక్కటి మనకు చూపిస్తదనమాట. అబి టెస్ట్ ఇది టెస్ట్ పాసిబుల్. ఈ స్కిప్డ్ ప్రతిదీ మనకు చాలా నీట్‌గా ఉంది కదా! ఇది రిపోర్ట్ అనమాట. అంటే ఈ బేసిక్ రిపోర్ట్ ఎలా ఉందంటే కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుంది. మనకి ఎలా ఇప్పుడు ఆ బేసిక్ రిపోర్ట్‌లో గూడా మనకి నేను మీకు చూపిస్తా. నాకు ఇలా గావాలా? ఎలా అంటే ఇలా గావాలి నాకు. 10 ఎగ్జిక్యూట్ అయ్యి, 10 పాస్ అయ్యి, ఇంకో కలర్ రావాలి. ఇలా రావాలంటే ఏం జేయాలి? విల్ గో విత్ ఎక్స్‌టెంట్ రిపోర్ట్. ఇది చాలా బాగుంది గదా! ఈ ఎక్స్‌టెంట్ రిపోర్ట్‌లో అలా ఉంటది మనకి. కొంచెం ఎక్స్‌ట్రా ఫీచర్స్. దాన్ని మనం ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాం రేపు. ఓకేనా? ఇలా రిపోర్టింగ్ అనమాట. సో నేను చూపిస్తా. ఇది స్క్రిప్ట్ గదా! జావా స్క్రిప్ట్ అది. ఇది index.html మనం రాయలా. అది ఇచ్చింది. జావా స్క్రిప్ట్ వాడడానికి ఇది. అది యాక్చువల్‌గా దానికై అది జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేసింది చూడు. ఆటోమేటిక్‌గా ఇచ్చిందది. స్క్రిప్ట్ వచ్చి జావా స్క్రిప్ట్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మనం రాసాం. అంటే మనం రాయలేదు. అది ఇచ్చింది. ఓకేనా? మనం దాన్ని యాడ్ చేస్తేనే అది ఆటోమేటిక్ టెస్ట్ ఎన్‌జే ఇస్తుంది. ఓకేనా? లాస్ట్ అమ్మా ఇంకొక 5-10 మినిట్స్. ఇప్పుడు మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం మళ్ళీ ఒకసారి చూద్దాం. న్యూ ప్రాజెక్ట్‌లో మావెన్ ప్రాజెక్ట్ తీసుకోండి. మావెన్ సెలెక్ట్ చేసుకొని మావెన్ ప్రాజెక్ట్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఏమైనా నేమ్ ఇచ్చామా? స్కిప్ చేసేద్దాం. మనకైతే ఇప్పుడు మావెన్‌తో ఏం అవసరం లే. గ్రూప్ ఐడి ఏమి ఇద్దాము? టెస్ట్ ఎన్‌జీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. నేమ్ ఇంకేముండారు? పెద్ద పేరెంట్ గ్రూప్ ఐడి ఆర్టిఫాక్టర్ వర్షన్ ఉంది. గ్రూప్ ఐడి ఆర్టిఫాక్టర్ 3 ఉన్నాయి. The testing example we created. We got all this, okay? So ఇప్పుడు we have pom.xml. How to add test engine pom.xml. సో అలాగే మావెన్ ఇంటిగ్రేషన్ కాబట్టి అంటే ఇప్పుడు మనం ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు చూడు మనం ఏం చేసాం మొన్న రైట్ క్లిక్ గో టు బిల్డ్ పాత్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్ళి లైబ్రరీస్లోకి వెళ్ళి యాడ్ లైబ్రరీ టెస్ట్ ఎంజిన్ యాడ్ చేసాం. ఇప్పుడు వచ్చింది మనకి ఇలా వద్దు అవసరం లేదు. మనం డైరెక్ట్గా పామ్లోకి వెళ్ళిపోదాం. సో మెటీరియల్ ఎక్కడ ఉంది? టెస్ట్ ఎంజీ మావెన్ కదా. వచ్చాను ఎడదాకా నేను ఏమన్నా మెన్షన్ చేయలేదేమో. సో ఐ విల్ మెన్షన్ ఇన్ ద మెటీరియల్. నేను మెన్షన్ చేయలా. ఈరోజు మాడిఫై చేసి మెటీరియల్ మెన్షన్ చేస్తా. ఉంటుంది. నేను దాంట్లో మొత్తం కోడ్ పెట్టేసి ఉంటా. అందువల్ల తీసాను నేను ఎప్పుడు కోడ్ ఇచ్చేస్తాను కదా. ఈరోజు అది మిస్ అయినట్టుంది. అది నేను మెన్షన్ చేస్తాను. జస్ట్ కాపీ తీసి టెస్ట్ ఎంజీ ఇక్కడ మనకి డిపెండెన్సీస్ ఉంటుంది. డిపెండెన్సీస్ లోపల నువ్వు కాపీ చేసిన డిపెండెన్సీ బేసికల్ గా వాళ్ళు ఏమి ఇస్తారంటే ఇక్కడ నుంచి నువ్వు డౌన్లోడ్ చేసిన లింక్ కూడా ఉంటుంది. అది ఉంచుకోండి. సో దట్ విల్ గెట్ దట్ ఫ్రమ్ వేర్ వి గాట్ ఇట్. ఇప్పుడు చూడండి నేను సేవ్ చేయంగానే ఇట్ విల్ లోడ్
అండ్ బిల్డ్ గెట్ ద మ్యాప్ అండ్ డిపెండెన్స్ టెస్ట్ ఎంజిన్ అంతే అయిపోయింది. ఇప్పుడు కావాలంటే మనం ఎస్ఆర్సి సోర్స్ చేయాలి, ఎస్ఆర్సి టెస్ట్ చేయాలైనా మెన్షన్ చేసుకోవచ్చు, నాట్ ఎనీ ప్రాబ్లం. జస్ట్ క్రియేట్ సమ్ న్యూ ప్యాకేజ్. ప్యాకేజ్ నేమ్ ఇప్పుడు యాడ్ చేయొచ్చు. form.xml లోనే యాడ్ చేయాలి, బికాస్ దట్స్ ఎ డిపెండెన్సీ, రైట్? వీ కెన్ యాడ్ ఇట్. టెస్ట్ ఎన్జి డాట్ ఎగ్జాంపుల్. సో దీని లోపల నేను దాంట్లో ఉన్నవన్నీ కాపీ చేసుకుంటా, లిజనర్స్ అన్ని. ఓకే, సో నేనేం చేస్తానంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్న క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ టెస్ట్ ఎన్జిలో ఉన్న క్లాసెస్ ఒక 2-3 నేను ఆల్రెడీ కాపీ చేసి పెడతాను దీనికి. ఇది ఒకటి వచ్చింది, తర్వాత అసర్షన్స్ ఇది ఒకటి కాపీ. అది ఏమన్నా ప్యాకేజ్ ఏమన్నా రాంగ్ ఉంటే మనం వీ నీడ్ టు చేంజ్ com.testng.example. ఇప్పుడు మనం క్రియేట్ ఇన్ XML test.xml దీన్ని కూడా మనం కాపీ చేసుకుందాం బేసికలీ. దీన్ని కూడా కాపీ చేస్తాం. ఇదంతా అయిపోయింది, పారామీటర్ తీసేయి. ఓకే ఇద్దాం, మేబీ ఏమైనా డిపెండ్. ఇక్కడ ఏంది టెస్ట్ ఎన్జి, ఒకటి వచ్చి అసెషన్ ఎన్జి, అసెషన్ టెస్ట్ ఎన్జి, ఈ రెండు వాడదాము. అసెషన్ టెస్ట్ ఇంత, ఈ రెండు చాలు మనకి. ఇప్పుడు మనం ప్యారలల్ గా రన్ చేయాలనుకో టెస్ట్, ఇక్కడ థ్రెడ్ కౌంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యూ వాంట్ టు రన్ ద ప్యారలల్ థ్రెడ్ కౌంట్ ఈక్వల్ టు 2. సో అంటే ప్యారలల్ గా టూ ప్రాసెసెస్ రన్ అవుతాయి ఇప్పుడు మనకి. సో నేను ఇప్పుడు రన్ చేసి విల్ గెట్ ఇట్ అంటే దానికంటే ఎక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు com.automation కాదు మనం పెట్టింది, com.testng. ఇప్పుడు పెట్టింది జస్ట్ com.testng.example కదా. సో నీడ్ గివ్ దట్. రెడ్ వచ్చిందంటే మీరు మనం ఏదైనా ప్రాబ్లం చేస్తుంటారు. ఇంకేదైనా ఉందా? టెస్ట్ ఎన్జి ఎగ్జాంపుల్ అసెషన్ టెస్ట్. దీన్ని క్లోజ్ చేద్దాం, ఇది మనకు సంబంధించింది కాదు. గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో టెస్ట్ ఎన్జి 7.0 ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అసలు ఇది అవసరం లేదు మనకి. రిమూవ్ ఫ్రమ్ జస్ట్ చెక్. ఫిక్స్ ప్రాజెక్ట్ org.testng. దీన్ని రన్ చేద్దాం అగైన్. రన్ యాజ్ testng suite. Cannot find class path com.testng.example. అంతే కదా. ఓకే, నౌ వాట్ we do, just copy this into this. Copy paste, రన్ చేద్దాం. ఎందువల్ల assertions test, assertions test ng అది ప్రాబ్లం. ఇది మనకి టెస్ట్ ఎన్జి, మనం ఓన్లీ అసర్షన్స్ టెస్ట్ అని పెట్టాం. అసర్షన్స్ టెస్ట్ ఎన్జి ఇప్పుడు చూద్దాం. అగైన్ వి listener example. Okay, we implemented listener. Okay, we copy listener also. Okay, listener ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. Go here, వచ్చేసింది. లిజనర్ ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేద్దాం, దాని పక్కన పెట్టేసి న్యూ LISTENDR EXAMPLE. అదే కోడ్ని నేను కాపీ పేస్ట్ చేస్తాను.
ప్యాకేజ్ నేమ్ డిఫరెంట్ దానికి. సో ఇప్పుడు లిజనర్ ఎగ్జాంపుల్ కూడా వచ్చేసింది మనకి. టెస్టింగ్ రన్ as testing is. Again we have listener was not from the project class path. లిజనర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం, ఇది ఒకటేనా కాదా. సేమే అనుకుంటాను, అట్లాగే ఉండండి. సరే ఫస్ట్ మనం రన్ చేద్దాం, దాని తర్వాత com.automation.test అండి we given again it is wrong. ఇది ఒక ప్రాబ్లం. సో ఎప్పుడైనా సరే ఒకదాని నుంచి ఒకసారి కాపీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం, లేదంటే అన్ని తప్పులే ఉంటాయి. See now it's executed. So it's an assertion error. Now it's executed. See, since we put thread count 2, right? So there are different threads are running. చాలా థ్రెడ్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఎన్ని టెస్ట్ ఇక్కడికి వెళ్దాం, అసెషన్స్. ఇక్కడ మనకు చాలా టెస్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి కావాలంటే system.out.println థ్రెడ్ ఐడి నేను ప్రింట్ చేస్తాను. అంటే మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి కదా. we have thread dot current thread dot get id. చూడండి డిఫరెంట్ వస్తుంది. సో ఇదొక థ్రెడ్, అదొక థ్రెడ్, చాలా థ్రెడ్స్ రన్ అవుతా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రావచ్చు. ఇంకోటి లిజనర్స్ లో ఇంకేదైనా టెస్ట్ ఉందేమో చూసి దాన్ని కూడా ప్రింట్ చేద్దాం. టెస్ట్ లో ఇంకేదైనా ఉందేమో చూసి దాంట్లో కూడా ప్రింట్ చేయండి. రైట్, అంటే రైట్. ఇప్పుడు రన్ చేసి చూస్తాం. యూ విల్ సీ హౌ మెనీ థ్రెడ్స్ ఆర్ రన్నింగ్. 2 ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే వీఆర్ రన్నింగ్ 2 థ్రెడ్స్. థ్రెడ్ ఐడి 1, థ్రెడ్ ఐడి 1, థ్రెడ్ ఐడి 1. ఆల్మోస్ట్ ఒక థ్రెడ్ లోనే మొత్తం రన్ అయిపోయాయి. ఇంకేదైనా కొన్ని ఫ్యూ మెథడ్స్ పెడితే మనకు అర్థమవచ్చు. test.xml మై టెస్ట్, ఈ టెస్ట్ ఉన్నాయి. థ్రెడ్ కౌంట్ 4 పెడతామా, మనకేమన్నా కనిపిస్తాయేమో. అది అవసరం అయితేనే తీసుకుంటా థ్రెడ్స్, అది కూడా చెప్తున్నా ముందే. దానికి అవసరం లేదనుకుంటే ఇట్ విల్ నాట్ టేక్. రైట్, రన్ యాజ్ టెస్ట్ ng. ఓన్లీ 1 తోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, లెట్ ఇట్ బి. సో దీని సింటాక్స్ ఏంది, థ్రెడ్ కౌంట్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ గా టెస్ట్ కేసెస్ ఇన్ ద క్లాస్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే లేదు. తర్వాత మనము టెస్ట్ సూట్స్ ఎగ్జిక్యూట్ చేయాలా, జావాలో చేయొచ్చు. సో నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు క్రియేట్ న్యూ రన్ సూట్స్ మెయిన్ మెథడ్, అంటే జావాలో చేయాలంటే మెయిన్ మెథడ్ ఉండాలి. విల్ క్రియేట్ లిస్ట్ ఆఫ్ ఐ టెస్ట్ సూట్స్ అనుకుంటా. సింటాక్స్ ఉంది, మీకు చూపించి నేను రాస్తాను. ఇదిగోండి. సో స్ట్రింగ్, ఓకే ఫైన్. సో టెస్ట్ ng. సో విల్ క్రియేట్ టెస్ట్ ng బికాస్ టెస్ట్ ng is nothing but you need to run it for that particular library. ఆ అరేలో మనకి సూట్స్ అంటే పాత్స్ బేసికల్ గా. సో విల్ యాడ్ దట్ పాత్. సో లిస్ట్ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ సూట్ లిస్ట్ కదా. సూట్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. అరే లిస్ట్ అనేది మీకు తెలుసు, we need to store. సో నౌ సూట్ లిస్ట్ డాట్ యాడ్. ఎన్ని సూట్స్ ఉన్నాయి మన దగ్గర, test.xml అనేది ఒక సూట్. అంటే అది వేరే ఫోల్డర్ లో ఉంటే we need to go to that particular path. Since it is in the same folder, we need to go into any path. test.xml. ఇంకోటి క్రియేట్ చేద్దాం మనం, ఓకేనా. ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో ఇదే క్రియేట్ చేసి దీని మీద న్యూ ఇచ్చి ఫైల్ test2.xml. సో we need to run the multiple suits అనుకో. సో దీంట్లో ఇది ఇద్దాము, దాంట్లో అది ఇద్దాం, ఓకేనా. దీంట్లో ఒకటి రిమూవ్ చేద్దాం.
దీంట్లో ఒకటి రిమూవ్ చేద్దాం. సో యూ కెన్ గెట్ రన్ బోత్ రైట్, 2 సూట్స్ అనుకుంటే ప్యారలల్ గా. సో ఇప్పుడు ఈ రెండు నేను జావాలో రన్ చేయాలనుకుంటే ఈ సూట్స్ నేనేం చేయొచ్చు బేసికల్ గా, ఈ సూట్స్ యాడ్ చేయాలా, సూట్ లిస్ట్ డాట్ యాడ్ అగైన్ test2 డాట్ XML. నేను testng కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. testng ఈక్వల్ టు న్యూ testng డాట్ దానికి మనం ఇన్పుట్ ఇవ్వాలా, సెట్ టెస్ట్ సూట్స్ ఇది ఇవ్వాలా, సూట్ లిస్ట్ ఇవ్వాలా, అంతే. ఇంకా రన్ చేయడం testng డాట్ రన్ చేద్దామా. క్లాస్ java dot node run source dot java. Okay. టెస్టింగ్ ది క్లాస్ అంటే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆర్ జస్ట్ ఇలా ఉంది, org testng డాట్ testng మనం డైరెక్ట్ గా రన్ చేయొచ్చు. ఆల్రెడీ చేసా లాస్ట్ టైం చేసా అది కనీసం. లిస్ట్ అరే లిస్ట్ రన్ అవుతుంది. సరే చూద్దాం. రన్ సోర్స్ లైన్ నెంబర్ 14. ఒక్క నిమిషం, ముందు XML లో రన్ చేసి చూపిస్తా, తర్వాత దీంట్లో రన్ చేస్తా. we have టెస్ట్ సూట్స్ అన్నమాట. ఇదిగో ఇట్లా we need to create one more thing. XML లో రన్ చేయడం చూపిస్తా ఫస్ట్, దాని తర్వాత దానికి వెళ్దాం. ఇదే కదా. సో న్యూ క్రియేట్ రన్ సూట్స్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం .xml. అంటే మనకు ఫస్ట్ ఫైల్ సూట్ ఫైల్ ఏంది, test.xml. ఇంకొకటి వచ్చి test2.xml. అంటే ఈ రెండు సూట్స్ ఇంకొక ఫైల్ నుంచి మనం రన్ చేయొచ్చు. జస్ట్ ట్రై టు రన్ ఇట్. సో ఇట్స్ రన్నింగ్ మీన్స్ మోర్ దెన్ వన్ సూట్ ఆల్సో విల్ రన్. అది నేను జావాలో రన్ చేయడానికి, మనం జావాలో మ్యాక్సిమం రన్ చేయకపోవచ్చు, బట్ దానికి ఒక ఫీజిబిలిటీ ఉంది రన్ చేయడానికి. లాస్ట్ టైం చేశాను, నేను చేసిన కోడే అది, నేను చేసింది కాబట్టి అక్కడ కాపీ పేస్ట్ చేయగలిగే. బట్ అది ఎందుకు రావట్లేదు చూద్దాం లాస్ట్. ఇంతటితో నేను క్లాస్ కంప్లీట్ చేయొచ్చు, బట్ లెట్స్ సీ వై ఇట్స్ నాట్ రన్నింగ్. ఓకే, నేను దాన్ని ఏమంటారు, దీంట్లో రాసి దాంట్లో కోడ్ కాపీ చేస్తాను నేను. రాకపోతే మనం ఎందుకు చేస్తాం, వచ్చేదే చేయాలా. లెట్స్ ట్రై. నో ఇట్స్ నాట్ గెటింగ్. ఎక్కడుంది రన్ సూట్స్ అనేది, జావాలోనే ఉంది కదా. రన్ యాస్ ఇన్పుట్ ఏదైనా అంతా కరెక్ట్ గానే ఉంది, రన్ యాస్ జావా అంతా కరెక్ట్ గానే ఉంది. సో జేడీకే అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాంలే, మనం ఎర్రర్ చూద్దాం. ఇదే లాస్ట్ ఎగ్జిక్యూషన్.